నేషనల్ క్రష్ రష్మిక మందన టాలీవుడ్ బాలీవుడ్ అంటూ రెండు భాషల్లోనూ బిజీగా ఉంది. కొంతకాలంగా హైదరాబాద్ టు ముంబై జర్నీలు తరచూ చేస్తోంది. దీంతో ఖాళీ సమయం దొరకడం కష్టంగా మారింది. దొరికితే మాత్రం రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సింగిల్గానే వెకేషన్లకు చెక్కేస్తుంది. అయితే ఈసారి సమయాన్ని మాత్రం వెకేషన్కి బదులుగా రీడింగ్తో ఆస్వాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు చదవడం భారంగా ఉన్నా ఇప్పుడు మాత్రం ఇష్టపడి చదువుతున్నట్లు చెప్పుకొచ్చింది. చిన్ననాటి నుంచి పుస్తకాలు చదివే అలవాటు పెద్దగా లేదట. ఈ మధ్యనే చదివే అలవాటు చేసుకుందట. ఇప్పటికే చదవడం మొదలుపెట్టి 2 నెలలు గడుస్తుందట. ఈ సమయంలో 5-6 పుస్తకాలు చదివిందట. పుస్తకాలు చదివితే ఎంత కిక్ ఇస్తుందన్నది ఇప్పుడే తెలిసిందని అంటుంది. ఈ 28 ఏళ్ల వయసులో ఆ కిక్ తెలియలేదని అంటోంది. తెలిస్తే బుక్ రీడింగు ఎప్పటినుంచో అలవాటు చేసుకునేదాన్నంటూ రష్మిక చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి రష్మిక తన ఇన్స్టా స్టోరీలో వేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంకా ఫుల్ ఎగ్జైట్ అనిపించే పుస్తకాలుంటే చెప్పండి. ప్రస్తుతం రోమ్కామ్ పుస్తకాలు చదువుతోందట. ఇంకా చదవాల్సిన పుస్తకాలు చాలానే ఉన్నాయంటోంది. మొత్తానికి అమ్మడిలో చదివే ఉత్సాహం చూస్తుంటే పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు రికార్డు బ్రేక్ చేసినా చెయ్యొచ్చు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తక్కువ సమయంలోనే 2 లక్షల పుస్తకాలు చదివి ఎంతో నాలెడ్జ్ సంపాదించుకున్నట్లు రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు.